Next concept should be flow of controls. A translation of statements such as if, else, if else, and if else ladder, and while statement. So such type of all statements will be depending upon internally with the Boolean expressions. Boolean expressions are normally used for two situations. One is to alter the flow of control or compute the logical values. ఇట్లాంటి టూ సిచ్యువేషన్స్లోనే వీఆర్ యూజింగ్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్స్. నార్మల్లీ మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఆర్ ఫాల్స్ అవుతుంది, అంటే అది బూలియన్ స్టేట్మెంట్ కింద మీనింగ్ అనమాట. సో అట్లాగా వైల్ కానీ డూ వైల్ కానీ ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ ఏదైనా స్టేట్మెంటు it will be internally depending upon the Boolean expressions. ఓకే, సో ఈ Boolean expressionsను ఒకటి ప్రోగ్రామ్ కంట్రోల్ని ఆల్టర్ చేయడానికి కానీ లేదంటే వాల్యూస్ని కంప్యూట్ చేయడానికి కానీ యూస్ చేస్తారు. ఓకే, నార్మల్లీ ఈ Boolean expressions ఎలా ఉంటాయంటే ఎయిదర్ ఇట్ షుడ్ బి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ మీద ఈ Boolean expression వాల్యూ అనేది టూ టైప్స్లో ఉంటుంది. ఒకటి ట్రూ, సెకండ్ వన్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్ సో అంటే ఈ ఫ్లో కంట్రోల్ కాన్సెప్ట్స్కి వెళ్ళే ముందు దెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్. నార్మల్లీ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ బూలియన్ ఆపరేటర్స్. అంటే బూలియన్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని మనం కంప్యూట్ చేస్తాం. వాటిల్లో అండ్, ఆర్, నాట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ Boolean operators used to construct the Boolean expressions. Okay, and some other type Boolean expressions ఉంటాయి. ఒకటి అవి ఏంటంటే ఈవెన్ రిలేషనల్ ఆపరేటర్ E2 అంటే గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆ కండిషన్లో కూడా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇప్పుడు 2 greater than 3 ఫాల్స్, ఎయిదర్ 3 greater than 2 ట్రూ. అట్లా అంటే మనం ఏదన్నా రెండు ఎక్స్ప్రెషన్స్ని విత్ రిలేషన్ ఆపరేటర్స్తో కంపేర్ చేసినప్పుడు కూడా వీ గాట్ టూ వాల్యూస్, ఎయిదర్ వన్ షుడ్ బి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో అలా కూడా మనం బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ E1, E2 అనే ఎక్స్ప్రెషన్ యూస్ చేసి రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేసి కూడా మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక గ్రామర్ శాంపిల్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం అనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ B tends to B or B, B and B, not B, braces, B, closed braces, expression 1 relation operator, expression 2, either true or false. This is the basic grammar that are used for the Boolean expressions. Okay, now we discuss about flow control statements ki Boolean expressions అవసరం అని డిస్కస్ చేసాము. Boolean expressionsని ఎలా మనం డెవలప్ చేస్తాము, వాటి స్ట్రక్చర్ ఏంటో అది కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ షుడ్ బి వాట్ ఆర్ ద ట్రీ అడ్రస్ కోడ్ ఫర్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్కి ఒకవేళ SDT దట్ మీన్స్ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ లేదా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సో వాట్ ఆర్ ద steps that we need to consider. అంటే ఫస్ట్ let us consider different types of flow control statements. అందులో ఒకటి ఏంటంటే if else, while స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్స్ని మనం 3 different types of flow control statements కింద కన్సిడర్ చేసాం. ఓకే, ఇందులో if అనే దాన్ని ఇట్ విల్ ఫాలోడ్ బై S1 అంటే if B ఎక్స్ప్రెషన్ మీద డిపెండ్ అయ్యి S2 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒకవేళ ఇఫ్ B అనేది ట్రూ అయిందంటే S2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ B అనేది ఫాల్స్ అయిందంటే ఇట్ విల్ స్కిప్ అవుట్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ కింద మనం ఈ కోడ్ని మనం డెవలప్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఇఫ్ B S1 ఎల్స్ S2 అంటే B కనుక ట్రూ అయితే S1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అయితే S2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వైల్ స్టేట్మెంట్ తీసుకున్నాం. వైల్ ఇఫ్ B ఈజ్ ట్రూ, B ట్రూ అయితే S1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ S1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది లూప్ టైప్ స్ట్రక్చర్ కాబట్టి మళ్ళీ S1 ఎగ్జిక్యూట్ S1 తర్వాత మళ్ళీ ఈ కంట్రోల్ గోస్ బ్యాక్ టు
హియర్ మళ్ళీ కంట్రోల్ ఇక్కడికి వచ్చి మనకి టోటల్ కాన్సెప్ట్ని ఓకే డిస్కస్ చేస్తుంది. అంటే వైల్ స్టేట్మెంట్ కాబట్టి వైల్ B2 అయితే S1 ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇలా వస్తుంది ఎందుకంటే కండిషన్ చెక్ చేయడానికి. కండిషన్ ట్రూ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఈ లూప్ స్ట్రక్చర్ మొత్తం ఇలా రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే B అనే వాల్యూ ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ లూప్లో నుంచి మనకు కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాగా వైల్ B2 అయితే S1 ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది. మళ్ళీ B వాల్యూ ట్రూ అయిందనుకో మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇలా ఇది ట్రూ ఎంతవరకు అవుతుందో B వాల్యూ అంతవరకు ఈ టోటల్ వైల్ లూప్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే B అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు వైల్ లూప్ బయటికి బ్రేక్ అయిపోయి మనకు ఆ స్టేట్మెంట్ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ టాపిక్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైల్ లూప్ హియర్. సో ఐ ఎక్స్ప్లెయిన్ హియర్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ఆ కండిషన్ ఫ్లో స్టేట్మెంట్స్ని మనకి 3 అడ్రస్ కూడా చెప్పాము. బిఫోర్ పేజ్లో డిస్కస్ చేసిన 3 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ వైల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన 3 అడ్రస్ కోడ్ని ఇండికేట్ చేయడానికి ఇక్కడ మనం వీఆర్ యూజింగ్ ద స్టేట్మెంట్ ఎస్ అంటే ఏంటంటే ఒకవేళ ఆ కంప్లీట్ ప్రొడక్షన్ కనుక కంప్లీట్ అయితే దాన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఓకే దట్ విల్ బి విత్ ద లెటర్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ ఎస్. సో ఎస్ కనుక కంప్లీట్ అయిపోయిందంటే ఇట్ విల్ గో టు ఎస్ నెక్స్ట్ అనే లేబుల్ దేన్ని ఇండికేట్ చేస్తామంటే ఇఫ్ ఇన్ కేస్ ఎస్ కనుక ఎగ్జిక్యూట్ అయిపోతే ఎస్ తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ డాట్ నెక్స్ట్ అనే ఒక లేబుల్ని బేస్ చేసుకొని టోటల్ ప్రాసెస్ అన్నది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు అందులో ఇఫ్ స్టేట్మెంట్ కన్నా వెళ్ళే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పి అనే ప్రొడక్షను ఇట్ టెన్స్ టు ఎస్. అంటే పి అనే ఒక ప్రొడక్షను ఓకే ఇట్ విల్ ఇండికేట్స్ ఎస్. ఎందుకంటే ఈ పి అనేది ఎస్ని ఇండికేట్ చేస్తే నెక్స్ట్ ఎస్ టెన్స్ టు రిమైనింగ్ ఈఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం ప్రొడక్షన్ని డిఫైన్ చేసుకున్నాం. అంటే ఇక్కడ స్టార్టింగ్ సింబల్ పి అనేదాన్ని ఒక ప్రొడక్షన్ తీసుకున్నాం. ఆ ప్రొడక్షన్ ఏం చేస్తుందంటే ఈ సెట్ ఆఫ్ కంటెంట్ మొత్తాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ పి టెన్స్ టు ఎస్ టెన్స్ టు ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ వరుసగా రాస్తాయి. దట్ ఈస్ ద గ్రామర్ ఫర్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కాబట్టి ఇప్పుడు నేను పి టెన్స్ టు ఎస్ అనే ఒక డమ్మీ గ్రామర్ తీసుకున్నాను. ఎందుకంటే స్టార్ట్ ఆఫ్ ది సింబల్ ఎస్కి ఇలా సెవరల్ వేస్ ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఎస్ తీసుకుంటే వాటిని చేయలేను కాబట్టి సో వీఆర్ టేకింగ్ పి యాజ్ ఏ డమ్మీ వేరియబుల్ పి టెన్స్ టు ఎస్ అంటే పి నుంచి ఎస్ స్టార్టింగ్కి వచ్చింది. సో ఇప్పుడు దీనికి మనం 3 అడ్రస్ కూడా ఎలా ఇండికేట్ చేస్తామంటే ఓకే ఇప్పుడు ఎస్ నెక్స్ట్ ఎస్ తర్వాత ఏమొస్తుంది అని అడిగితే మనకి ఇట్ విల్ గోస్ సమ్ అదర్ కండిషన్. అంటే ఇప్పుడు ఎస్ కంప్లీట్ అయిపోయింది అంటే ఎస్ అంటే ఇక్కడ మీనింగ్ అసైన్మెంట్ స్టేట్మెంటు ఇఫ్ B1 S1 ఇఫ్ B1 S1 ఎల్స్ S2 ఇవన్నీ వైల్ స్టేట్మెంట్. ఇవన్నీ ఏంటంటే ఎస్ కిందకి మనం ఇండికేట్ చేసాం. ఇప్పుడు ఎస్ డాట్ నెక్స్ట్ అంటే ఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది అంటే వీ డోంట్ నో. అంటే మనం ఆ ఏమొస్తుందని ఐడెంటిఫై చేయలేము కాబట్టి దట్ షుడ్ బి ఇండికేటెడ్ బై న్యూ లేబుల్. అంటే ఏది వచ్చినా దాన్ని మనం ప్రాసెస్ చేయడానికి పాసిబుల్గా ఎస్ డాట్ నెక్స్ట్ అనే దాన్ని న్యూ లేబుల్ కింద అన్డిఫైన్డ్ కింద దాన్ని న్యూ లేబుల్ కింద అసైన్ చేసి వదిలేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ పీ డాట్ కోడ్ అంటే పీలో ఏం కోడ్ ఉంది అంటే ఎస్ డాట్ కోడ్ ఎస్ లోపల ఏదైతే కోడ్ ఉందో ఆ కోడు పీకి కాపీ అవుతుంది. ప్లస్ దానితో పాటు ఎస్ డాట్ నెక్స్ట్ ఎక్స్ తర్వాత మనం ఏదన్నా ప్రాసెస్ చేయాలి అనుకుంటే దేన్నైతే ఎస్ తర్వాత ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా కూడా మనకి దీనికి అటాచ్ అయ్యి పీలో కాపీ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎస్తో ఆపేసామనుకోండి సో ఓన్లీ పీ డాట్ కోడ్ ఈక్వల్ టు ఎస్ డాట్ కోడ్ అని ఇండికేట్ చేస్తాం. సో అలా కాకుండా ఎస్తో ఎండ్ చేయకుండా ఒకవేళ ఎస్ డాట్ నెక్స్ట్ ఇక్కడ ఏదైనా కండిషన్ తీసుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకునే సిచ్యువేషన్ వస్తే ఆ ఎస్ డాట్ నెక్స్ట్లో ఏదైతే తీసుకున్నామో ఆ కండిషన్ మీద బేస్ చేసుకొని కూడా ఈ పీ డాట్ కోడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే సెకండ్ వన్ ఎస్ టెన్స్ టు అసైన్. అంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ని లేదా అసైన్మెంట్ని కనుక అనే ఒక వర్డ్ని కనుక యూజ్ చేసుకున్నాం అంటే జస్ట్ సింప్లీ ఎస్ టెన్స్ టు సమ్ అదర్ ఒక టెర్మినల్ అలా కనుక మనం పాస్ చేసుకున్నామంటే ఎస్ డాట్ కోడ్ ఎస్లో ఉండే కోడ్ ఏదైతే ఉందో
అసైన్ డాట్ కోడ్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అది ఇమ్మీడియట్గా ఎస్ డాట్ కోడ్ కాపీ అవుతుంది. ఈ ఎస్ డాట్ కోడ్ కాపీ అయిన కంటెంట్ ఇక్కడికి పాస్ అవుతుంది. ఇక్కడ ఎస్ డాట్ కోడ్ ఉన్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని పీ డాట్ కోడ్లోకి మనం కాపీ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎస్ తీసుకున్నాం అనుకోండి, ఎస్లో ఈ ఎస్ ప్లేస్లో ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ S1 అని తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ S1 తీసుకున్నాం. ఓకేనా? సో అంటే మళ్ళీ S1 యూస్ చేసుకొని మళ్ళీ ఈ లూప్ రిపీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దీన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తే మళ్ళీ మళ్ళీ S1 వస్తుంది. మళ్ళీ అట్లాంటి ఏదైనా ఎస్ తర్వాత ఇంకేదన్నా ఎలిమెంట్ని మనం ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎస్ డాట్ నెక్స్ట్ కింద ఓకే అన్నోన్ కింద న్యూ డాట్ లేబుల్ అని చెప్పి మనం అసైన్ చేసి వదిలేస్తాం అన్నమాట. ఓకే, ఇన్కేస్ ఈ లెటర్ అంటే ఎస్ అనే దాన్ని మనం అబ్రివేట్ చేసేసిన తర్వాత దాని పక్కన ఇంకేదైనా ఎలిమెంట్ ఉంటే దాన్ని మనం డిఫైన్ చేయడానికి మనకు ప్రస్తుతానికి అది తెలియదు కాబట్టి ఇట్ విల్ గో ఫర్ న్యూ లేబుల్. ఒకవేళ అందులో ఏదన్నా ఎలిమెంట్ ఏదన్నా వస్తే అది కూడా ఈ కోడ్ అంటే ఈ పీ డాట్ కోడ్ని రిఫ్లెక్ట్ చేస్తుందని ఈ ఎస్ డాట్ కోడ్ ప్లస్ మనం పక్కన యూజ్ చేసిన ఆ కోడ్ మొత్తం కలిపి దట్ షుడ్ బి కాపీడ్ ఇన్ పీ డాట్ కోడ్. ఫర్ దట్ రీజన్ దోస్ టూ లైన్స్ ఫర్ ద టెల్స్ టు ఎస్. సో ఐ ఆల్రెడీ డిస్కస్డ్ అసైన్ జస్ట్ ఇది మనం ఎస్టెన్స్ టు ఒక ఏబి అట్లా ఏదైనా నాన్ తీసుకున్నామంటే సో ఇందులో ఏదైతే కోడ్ అయితే ఉంటుందో దట్ షుడ్ బి కాపీడ్ ఇన్ ఎస్ డాట్ కోడ్. దట్ ఈస్ ద సింపుల్ థింగ్ ఫర్ ద ఎస్టెన్స్ టు అసైన్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ కేస్ మనము ఓకే ఈ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ B1 S1 అంటే ఇఫ్ B కనుక ట్రూ అయితే S1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ అయితే మనకు తెలియదు అనమాట ఏం ఎగ్జిక్యూట్ అవుతుందా. ఓకేనా? సో కాబట్టి ఇఫ్ B కనుక ట్రూ అయితే న్యూ లేబుల్ అంటే ఇది కనుక ట్రూ అయితే అని నేను ఎప్పుడైతే ట్రూ అయితే అన్నాను అంటే ఏదో పాసిబిలిటీ ఆఫ్ ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. అంటే మనకు అక్కడ కండిషను ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అన్న విషయం తెలియదు కాబట్టి సో ఇన్ కేస్ ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి సో అలా ఇది కనుక ఎగ్జిక్యూట్ ట్రూ అయితే ఇట్ విల్ గో నెక్స్ట్ వన్. అలా అయితే అన్న స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి ఇట్ షుడ్ బి కాపీ టు న్యూ లేబుల్. అంటే ఇన్ కేస్ బీ డాట్ ట్రూ అయితే ఓకే ఇట్ విల్ గో టు న్యూ లేబుల్లోకి వెళ్ళిన తర్వాత న్యూ లేబుల్ నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ ఇఫ్ బీ కనుక ఫాల్స్ అయితే ఇమ్మీడియట్గా ఎండ్కి వచ్చేసింది. ఎండ్ అంటే ఇక్కడ ఏంటి S1 డాట్ నెక్స్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం కంప్లీట్ అయిందంటే ఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏమో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంటుంది ఎస్ డాట్ నెక్స్ట్ ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ బీ కనుక ఫాల్స్ అయితే టోటల్ ఆ ఇఫ్ బయట ఉన్న S1 డాట్ నెక్స్ట్కి వెళ్ళాలి. లేదంటే ఆ కండిషన్ మొత్తం బయట ఉన్న ఎస్ డాట్ నెక్స్ట్ కన్నా ఆ ఫ్లో అన్నది జంప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎస్ డాట్ కోడ్ ఎస్ లోపల ఏం కోడ్ ఉంటుందయ్యా అంటే బీ డాట్ కోడ్. అది బీ డాట్ కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ బీ డాట్ కోడ్ కనుక ట్రూ అయితే దెన్ ఎస్ డాట్ని కూడా యాడ్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే లూప్ బయటికి కండిషన్ బయటికి వచ్చేసింది కాబట్టి ఇట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఫాల్స్. సో ఈ ఎస్ డాట్ కోడ్ అనేది బీ డాట్ కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ బీ డాట్ కోడ్ కనుక న్యూ లేబుల్ అది ట్రూ కనుక అయితే ఎస్ డాట్ కోడ్ మీద కూడా ఆ కండిషన్ మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ న్యూ లేబుల్ అని మనం ఎందుకు డిఫైన్ చేసుకున్నామంటే ఓకే ఇక్కడ ఏమొస్తుందో మనకి అన్డిఫైన్ అన్నప్పుడు మాత్రమే దాన్ని అంటే దీని మీద మనకి డిపెండ్ అయింది టోటల్ ప్రాసెస్ అన్న కండిషన్ ఉన్నప్పుడు మాత్రం మనం న్యూ లేబుల్ని తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఎస్ డాట్ కోడ్ బీ డాట్ కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ బీ డాట్ కోడ్ కనుక ట్రూ అయితే ఓకే అంటే బీ డాట్ కోడ్ ట్రూ అయితే న్యూ లేబుల్ అయితే సో ఇప్పుడు ఆ న్యూ లేబుల్లో ట్రూ కనుక ఉంటే ఇట్ షుడ్ బి నెక్స్ట్ ఎగ్జిక్యూటెడ్ ద S1 డాట్ కోడ్ అనేది కూడా నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ టోటల్ రిజల్ట్ మొత్తం ఇట్ షుడ్ బి కాపీ టు ఎస్ డాట్ కోడ్. నెక్స్ట్ సో ఇక్కడ మనం ఓన్లీ ఇఫ్ తీసుకున్నాం, ఇక్కడ ఇఫ్ ఎల్స్ తీసుకున్నాం.
So if b1 the b if b is true, it will execute s1. If b is false, it will ఎగ్జిక్యూట్ ఎస్2. సో అది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏదైనా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఆ ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటో మనకి ప్రస్తుతానికి ఐడియా అంటే లేదు కాబట్టి దెన్ ఈ మధ్యలో మనం ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ న్యూ లేబుల్ అని తీసుకుంటాను. ఒక లేబుల్ని తీసుకుంటాను. ఇన్ కేస్ ఇది ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడికి వెళ్తుంది, దాని తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే ఇక్కడ లేబుల్ 2కి వెళ్తుంది. లేబుల్ 2 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఎస్ ఇది ఎగ్జిక్యూట్ చేసింది. సో కాబట్టి ఇప్పుడు ఈ బి అనేది ట్రూ అయినా లేబుల్కి వెళ్తుంది, ఫాల్స్ అయినా లేబుల్కి వెళ్తుంది. కాబట్టి బీ డాట్ ట్రూ అయితే న్యూ లేబుల్, ఇఫ్ బీ డాట్ ఫాల్స్ అయినా న్యూ లేబుల్. సో ఇప్పుడు S1 నెక్స్ట్ స్టేట్మెంట్ S1 డాట్ నెక్స్ట్. S1 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొస్తుందంటే S1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు S2 డాట్ నెక్స్ట్. అంటే ఇఫ్ బి ట్రూ అయిందనుకో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. బయటికి రావడం అంటే దీని తర్వాత స్టేట్మెంట్. ఓకే, అంటే S1 డాట్ నెక్స్ట్ అయినా ఒకవేళ ఇది ఫెయిల్ అయితే S2కి వెళ్తుంది. S2 డాట్ నెక్స్ట్ అయినా అంటే S1 డాట్ నెక్స్ట్ అంటే S1 తర్వాత ఇంక ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే ట్రూ అయితే ఇవేమి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకవేళ ఇన్ కేస్ ఇది S2 డాట్ నెక్స్ట్ అంటే ఈ ఎలిమెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని నెక్స్ట్ ఎలిమెంట్ అంటే దీని తర్వాత అయినా ట్రూ అయితే ఇది, ఆర్ ఫాల్స్ అయితే దీని తర్వాత ఇదైనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్. ఎందుకంటే ఈ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ట్రూ అయితే S1 ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఫాల్స్ అయితే S2 ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అంటే S1 డాట్ నెక్స్ట్ అయినా దాని తర్వాత జరిగేదైనా S2 డాట్ నెక్స్ట్ అయినా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్. అంటే ఎందుకంటే ఈ మొత్తం స్టేట్మెంట్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్. అంటే S1 డాట్ నెక్స్ట్ అంటే దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ కాకపోయింది అనుకోండి, ఎస్ డాట్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఎస్ డాట్ నెక్స్ట్ అంటే ఇదంతా ఎస్, దాని తర్వాత ఏం జరుగుతుంది ఎస్ డాట్ నెక్స్ట్. సో ఒకవేళ ఇది కనుక ఫాల్స్ అయింది అనుకోండి, S2 వచ్చి S2 తర్వాత ఏమవుతుందంటే S2 తర్వాత ఏమవుతుంది మళ్ళీ టోటల్ ఎక్స్ప్రెషన్ అంతా క్లోజ్ అయిపోయి అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతుంది. అంటే ఎస్ డాట్ అంటే S1 డాట్ నెక్స్ట్ ఉన్నా S2 డాట్ నెక్స్ట్ అన్నా అంటే S1 తర్వాత వచ్చేదన్నా S2 తర్వాత వచ్చేదన్నా ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ తర్వాత వచ్చేదన్నా ఆర్ ఈక్వల్. కాబట్టి S1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు S2 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఎస్ నెక్స్ట్ అని మనం ఇండికేట్ చేస్తాం. సో ఇంక ఈ ఎస్లో దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కోడ్ ఇఫ్ బి కనుక ఒక బీ డాట్ కోడ్ ఇఫ్ ఇట్ డిపెండింగ్ అపాన్ బీ డాట్ కోడ్. ఇఫ్ బీ డాట్ కోడ్ కనుక ట్రూ అయితే ఇట్ విల్ గో టు S1. ఓకే, S1కి వెళ్ళి S1 కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, దెన్ దాని తర్వాత ఏంటంటే S1 తర్వాత ఇట్ విల్ గో టు ఎస్ నెక్స్ట్. అంటే ఇది ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఇది ట్రూ అయిందనుకోండి S1కి వెళ్ళి S1 ఎగ్జిక్యూట్ అయ్యి టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి గో టు ఎస్ డాట్ నెక్స్ట్. ఒకవేళ ఇప్పుడు బీ డాట్ కోడ్లో మనకి ట్రూ కాకుండా ఫాల్స్ అయితే అంటే లేబుల్ అన్నది బీ డాట్ ఫాల్స్ అయితే ఇట్ విల్ డైరెక్ట్లీ గోస్ టు S2కి వెళ్ళి S2లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని మనకి దీనిలోకి కాపీ చేస్తుంది. అంటే ఇది కండిషన్ ట్రూ అయితే S1 ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ కాపీ చేస్తుంది. ఓకేనా, ఆ తర్వాత అవుట్ సైడ్ బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట లోపల. ఓకే, ఇది కనుక ఫాల్స్ అయిందనుకోండి అంటే వీటిని స్కిప్ చేసి ఇది కనుక ఫాల్స్ అయిందనుకోండి S2కి వస్తుంది, S2 ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ ఎస్లో కాపీ చేస్తుంది. అలా ఇప్పుడు ఎస్ వాల్యూ దేని మీద డిపెండ్ అయిందంటే బీ వాల్యూ మీద. బీ ట్రూ అయితే S1 మీద డిపెండ్ ఉంటుంది, బీ కనుక ఫాల్స్ అయితే S2 మీద డిపెండ్ ఉంటుంది. దట్ విల్ బి ఇండికేటెడ్ హియర్. ఎస్ డాట్ కోడ్ డిపెండింగ్ అపాన్ బీ డాట్ కోడ్. ఇన్ కేస్ ఆ లేబుల్ బి అనేది ట్రూ అయితే S1 ఎగ్జిక్యూట్ అవుతుంది, లేబుల్ ఫాల్స్ అయితే S2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ S1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఎల్స్ S2 ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ డాట్ నెక్స్ట్కి ఆ కండిషన్ మూవ్ అవుతుంది. ఎస్ డాట్ నెక్స్ట్ అంటే టోటల్ ఎక్స్ప్రెషన్ నుంచి బయటకు వచ్చేయాలని మీనింగ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద టోటల్ కంటెంట్ ఆఫ్ ఎస్ ends to if b S1 else S2. Okay, next and last one, in case it is a
వైల్ స్టేట్మెంట్. ఓకే, వైల్ స్టేట్మెంట్ ఏంటంటే మనము వైల్ ఓకే బి ఓపెన్ బ్రేసెస్ క్లోజ్డ్ బ్రేసెస్ అంటే దీని బయట ఉన్న దీన్ని నెక్స్ట్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఎస్ అంటే ఈ ఎక్స్ప్రెషను ఎస్ డాట్ నెక్స్ట్ అంటే దీని తర్వాత ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అది. ఇక్కడ కూడా సేమ్ అదే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఇఫ్ తీసుకున్నామా బి ఓకే ఎస్ ఎల్స్ ఎస్ టు, ఇప్పుడు ఇదంతా ఎస్ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఎస్ డాట్ నెక్స్ట్ అంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న లైన్స్ ఇది ఎస్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఒకవేళ ఇది ట్రూ అయిందనుకోండి S1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఎల్స్కి వెళ్తుంది, వెళ్ళదు. ఇక్కడ నుంచి ఎస్ డాట్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకోండి ఎల్స్కి వచ్చి S2 ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ కండిషన్ బయటకు వెళ్ళిపోతుంది. సో అలాగా S1 డాట్ నెక్స్ట్ S2 డాట్ నెక్స్ట్ ఎస్ డాట్ నెక్స్ట్ అని మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ వైల్ స్టేట్మెంటు వైల్ బి ఓకే ఓపెన్ బ్రేసెస్. సో ఇక్కడ సమ్ స్టేట్మెంట్స్ పెట్టి ఇక్కడ దానికి ఎస్ డాట్ నెక్స్ట్ ఈ కండిషన్ మొత్తాన్ని కలిపి మనం ఎస్ అన్నాం. ఓకేనా. సో ఇప్పుడు బిగిన్ స్టార్టింగ్ ఏం చేసామంటే ఇప్పుడు దీనికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక లేబుల్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎందుకు ఇండికేట్ చేసామంటే ఫస్ట్ ఇఫ్ బి ట్రూ అయిందనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇలా వస్తుంది ఎందుకంటే ఇది లూప్ కాబట్టి. సో మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్న దానికోసం మనం ఇక్కడ లేబుల్ని పాస్ చేస్తాం. అంటే స్టార్టింగ్ బిగిన్ దగ్గర ఒక లేబుల్ని పాస్ చేస్తాం, అంటే ఎక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అని. ఓకే, ఒకవేళ మళ్ళీ బి ట్రూ అయిందనుకోండి మళ్ళీ మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఇలా వచ్చి లేబుల్కి వస్తుంది. ఒకవేళ బి కనుక ఫాల్స్ అయితే సో ఇక్కడ నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఎస్ నెక్స్ట్కి మన కండిషన్ అన్నది మూవ్ అవుతుందంటే లూప్ బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఎలా ఇండికేట్ చేసామంటే సో బిగిన్ అంటే స్టార్టింగ్లో ఒక లేబుల్ తీసుకున్నాను. ఒకవేళ బి కనుక ట్రూ అయితే అంటే ట్రూ అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ లైన్ నేను ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇంకో లేబుల్ తీసుకున్నాను. అంటే బి కనుక ఫస్ట్ బి చెక్ చేస్తాం అంటే స్టార్ట్ చేస్తాము బిగిన్ ఇక్కడ లేబుల్. సో ఓకే, ఒకవేళ బి ట్రూ అయితే నెక్స్ట్ కండిషన్ దీని లోపల ఇంకో లేబుల్ తీసుకున్నాం. ఓకేనా. ఇన్ కేస్ బి కనుక ఫాల్స్ అయిపోయిందంటే ఎస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు, అంటే ఈ లూప్ బ్రేక్ అయిపోయి లూప్లోంచి బయటకు వచ్చాయి. లూప్ బయట అంటే ఏంటంటే ఎస్ బయట అంటే ఎస్ డాట్ నెక్స్ట్. కాబట్టి ఇక్కడ ఇఫ్ బి డాట్ ఫాల్స్ అయితే ఇట్ విల్ గో టు ఎస్ డాట్ నెక్స్ట్. సరే ఎస్ డాట్ నెక్స్ట్ అని ఇండికేట్ చేసాం కదా ఇక్కడ. సరే ఎస్ డాట్ నెక్స్ట్ అనేది ఈక్వల్ టు బిగిన్ ఎందుకు అవుతుందంటే సో ఇన్ కేస్ ఇక్కడ నేను తీసుకున్న టోటల్ స్టేట్మెంటు ఏమనుకున్నామంటే మనం ఏమైతే ఇండికేట్ చేసామో ఎస్ టెన్స్ టు వైల్ బి S1 అంటే ఇక్కడ ఉన్నది S1 అనుకున్నాం. సో ఇప్పుడు వైల్ స్టేట్మెంట్ బి ట్రూ అయిందనుకో ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఎస్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది, S1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. S1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇది లూప్ స్టేట్మెంట్ కాబట్టి సో మళ్ళీ ఈ బ్రేస్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కంట్రోల్ ఇట్లా మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎస్ డాట్ నెక్స్ట్ ఎస్ డాట్ నెక్స్ట్ తర్వాత ఏమొస్తుందంటే మళ్ళీ ఇట్ విల్ గో టు బిగిన్, ఎందుకంటే లూప్ స్ట్రక్చర్ కాబట్టి. ఒకవేళ బి ట్రూ అయితే ఒకవేళ బి ఫాల్స్ అయితే లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎస్ డాట్ నెక్స్ట్ అని ఇండికేట్ చేస్తాం. సో అలాగే ఇప్పుడు వైల్ కండిషను ఓకే లేబుల్ తర్వాత బీని చెక్ చేస్తాము. బి ఓకే అయితే మళ్ళీ ఇక్కడ లేబుల్ తర్వాత S1 ఎగ్జిక్యూట్ చేస్తాం. S1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ S1 డాట్ నెక్స్ట్ ఏముంటుందంటే ఇది లూప్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ కండిషను బిగిన్కి వెళ్తుంది, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసి ఇలా కండిషన్ ఫాల్స్ అయిన వరకు ఈ లూప్ మొత్తం రొటేట్ అవుతుంది కాబట్టి S1 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బిగిన్ అని ఇండికేట్ చేస్తాం. ఎందుకంటే S1 తర్వాత ఓకే మళ్ళీ ఈ లూప్ చెక్ చేయడానికి వైల్ లూప్ మళ్ళీ కండిషన్ చెక్ చేయడానికి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళాలి. అలా ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది అంటిల్ ఇక్కడ బి ఎప్పుడైతే ఫాల్స్ అవుతుంది. బి ఫాల్స్ అయిందనే ఈ టోటల్ స్ట్రక్చర్ మొత్తం బ్రేక్ అయిపోయి ఎస్ బయటకు వచ్చేస్తుంది. ఎస్ బయట అంటే ఎస్ డాట్ నెక్స్ట్. సో కాబట్టి ఇక్కడ నేను S1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు బిగిన్ అన్నాను. ఓకే, ఫస్ట్ చూడండి బిగిన్ అంటే లూప్ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనే ఇండికేషన్ కోసం బిగిన్ ఈక్వల్ టు న్యూ లేబుల్ చెప్పాను. ఒకవేళ బి ట్రూ అయితే ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దానికి దీనికి ఒక లేబుల్ని ఇండికేట్ చేశాను, న్యూ లేబుల్. నెక్స్ట్ ఒకవేళ బి కనుక ఫాల్స్ అయితే ఇట్ విల్ లూప్ క్లోజ్ అయిపోతుంది. లూప్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎస్ కాబట్టి ఎస్ డాట్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి బి ఫాల్స్ అయితే ఎస్ డాట్ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ బి ట్రూ అయ్యి లోపలికి వెళ్ళి S1 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత
S1 డాట్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఇట్ విల్ గో టు అగైన్ లూప్ అంటే బిగిన్ స్టేట్మెంట్, బిగినింగ్కి వెళ్తుంది. అంటే ఇలా టోటల్ లూప్ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కండిషన్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఎస్ డాట్ కోడ్, అంటే ఎస్ డాట్లో కోడ్ ఏముంటుందంటే ఫస్ట్ ఇట్ విల్ గో టు లేబుల్ బిగిన్, అంటే బిగిన్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి మన ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే లూప్ బిగిన్ అవుతుందో బిగిన్ అయిన దగ్గర నుంచి బీ డాట్ కోడ్ని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ బీ డాట్ కోడ్ కనుక అందులో ఉన్న వాల్యూ ట్రూ కనుక అయితే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ S1. ఓకే, మళ్ళీ S1 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లూప్ స్టార్టింగ్కి లేబుల్ 1కి అంటే వైల్ మళ్ళీ చెక్ చేయాలి కాబట్టి మళ్ళీ లూప్ అగైన్ ఇట్ విల్ గో టు బిగిన్. సో ఇలా టోటల్ ఈ ప్రాసెస్ మొత్తం రన్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ బీ డాట్ కోడ్ లోపల బీ డాట్ ఫాల్స్ వస్తుందో అప్పుడు ఈ లూప్ మొత్తం బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ డాట్ నెక్స్ట్, అంటే బీ డాట్ ఫాల్స్ అయినప్పుడు ఇట్ విల్ గో టు ఎస్ డాట్ నెక్స్ట్. అంటే ఇక్కడ వైల్ స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ ఎస్ డాట్ కోడ్లో ఏముంటుందంటే బిగిన్ లేబుల్ ఉంటుంది. బిగిన్ లేబుల్ అంటే ఇట్ విల్ చెక్ ద బీ డాట్ కోడ్. బీ డాట్ కోడ్ కనుక ట్రూ అయితే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ S1 స్టేట్మెంట్. S1 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ లూప్ ఫస్ట్కి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ లూప్ ప్రాసెస్ చెక్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇట్ విల్ గో ఫర్ బిగిన్కి వస్తుంది. మళ్ళీ బిగిన్ తర్వాత మళ్ళీ బీన్ చెక్ చేస్తాము. బీన్ చెక్ చేస్తే మళ్ళీ ట్రూ అయిందంటే మళ్ళీ S1 ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇట్ విల్ గో స్టార్టింగ్, మళ్ళీ లూప్కి వస్తుంది, మళ్ళీ బీ చెక్ చేస్తుంది, మళ్ళీ S1. ఇన్ కేస్ బీ కనుక ఫాల్స్ అయిందనుకో ఈ టోటల్ కండిషన్ నుంచి అంటే వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ బయటకు వచ్చేస్తుంది. ఎస్ బయటకు రావడం అంటే ఎస్ తర్వాత స్టేట్మెంట్. ఎస్ తర్వాత స్టేట్మెంట్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఎస్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ థింగ్ S1 అండ్ S2. ఈ S1 అండ్ S2 అని ఎందుకు అన్నామంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకవేళ P tends to S అన్నాను, ఇప్పుడు S బదులు నేను S1 S2 తీసుకున్నాను. సో మళ్ళీ S1 బదులు దీన్ని తీసుకున్నాను. అట్లా మళ్ళీ రిపీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది S1, ఇది S2, ఇది ఒక స్టేట్మెంటు, ఇది ఒక స్టేట్మెంట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ మధ్యలో అంటే S1 తర్వాత అంటే S1 డాట్ నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేక ఇంటర్నల్ ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి ఐ విల్ షిఫ్ట్ ఇట్ యాజ్ ఏ లేబుల్, అంటే దీన్ని లేబుల్లో పెట్టుకున్నాను. ఓకే, ఒకవేళ లీడ్ అయితే నేను ఇది S1 కనుక ఓకే అనుకుంటే ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను లేబుల్లో పాస్ చేస్తాను. సో ఓకే, నెక్స్ట్ S2 డాట్ నెక్స్ట్. S2 డాట్ నెక్స్ట్ అంటే ఏంటంటే S2 తర్వాత ఏమొస్తుందంటే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే ఎస్ కంప్లీట్ అయిపోయింది. ఎస్ తర్వాత ఏమొస్తుంది ఎస్ డాట్ నెక్స్ట్ వస్తుంది. అంటే S2 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ అని మీనింగ్. సో ఇప్పుడు ఎస్ డాట్ కోడ్లో ఏముందయ్యా అంటే ఈ S1 డాట్ కోడ్ ఉంటుంది. ఓకే, S1 డాట్ కోడు తర్వాత S2 ఎగ్జిక్యూట్ అవ్వాలని మనం నోట్ చేసుకుంటే S2 డాట్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే S1 తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలని ఈ లేబుల్లో మనం నోట్ చేసుకుంటాం. ఈ లేబుల్ని కనుక స్కిప్ చేసి బయటకు వచ్చేసాం అనుకో బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఎస్ డాట్ కోడ్ లోపల S1 డాట్ కోడ్ ఉంటుంది. దాని కంటిన్యూస్ లొకేషన్లో S2 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలని మెన్షన్ చేసుకుంటే S2 డాట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ టోటల్ కోడ్ అన్నది ఎస్ లోపల స్టోర్ అవుతుంది. దట్స్ వై ఎస్ డాట్ కోడ్ ఈక్వల్ టు S1 డాట్ కోడ్. ఇన్ కేస్ లేబుల్లో S1 డాట్ నెక్స్ట్ అని కనుక మెన్షన్ చేసుకుంటే లేబుల్ S1 డాట్ నెక్స్ట్ ఉండేది S2 కాబట్టి S2 కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు S1 S2 కోడ్ రెండు తీసుకొచ్చి మనం ఎస్ డాట్ కోడ్ లోపల కాపీ చేస్తాం. దిస్ ఇస్ అ సింపుల్ ప్రీ అడ్రస్ కోడ్ ఫర్ ఆల్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఫస్ట్ P tends to Sకి వెళ్ళాను అంటే చూడండి, ఇప్పుడు P tends to Sకి వెళ్ళాను. ఇప్పుడు S అంటే S1 అండ్ S2. సో మళ్ళీ నేను S1 S2 తీసుకున్నాను. సో మళ్ళీ S1 అంటే ఇఫ్ B S1, ఓకే, S2 బదులుగా ఇఫ్ ఓకే B S1 ఎల్స్ S2 తీసుకున్నాను. అంటే ఇది S1 ఇది S2. అలా నేను అన్లిమిటెడ్గా ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా 1 by 1 యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి దానిలో ఉన్న ఆల్ కాంబినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి P అనే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని దానికి ఎస్కి పాస్ చేశాను. ఎస్ నుంచి వచ్చే ఆల్ ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను. దాని తర్వాత ఎస్ తోటి ఒక 2 or more ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ని మనం ఎలా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేసేదానికి పాసిబిలిటీ ఉందో దట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ విత్ దిస్ వన్. సో all the thing whatever up to now explained should be expressed in the form of a
expressed in the form of a words from here. సో ప్రోగ్రామింగ్ కన్స్ట్రెంట్ అంటే స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ పీ తీసుకున్నాను, పీ నుంచి నేను ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాను కాబట్టి పీ డాట్ కోడ్ లోపల అట్ ఆల్వేస్ ఎస్ డాట్ కోడ్ ఫాలోడ్ బై ఎస్ డాట్ నెక్స్ట్ ఉంటుంది. అది ఆల్రెడీ డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఎస్ అసైన్మెంట్ కాబట్టి అంటే డేటాని స్టోర్ చేసుకునేది కాబట్టి ఎస్ డాట్ అసైన్మెంట్ డాట్ కోడ్ లోపల ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ సింప్లీ అసైన్ టు ఎస్ డాట్ కోడ్. నెక్స్ట్ వన్ ఇన్ ఇఫ్ ఎస్ టెన్స్ టు ఇఫ్ బి ఎస్1 అంటే బూలియన్ స్టేట్మెంటు. ఇది కనుక ట్రూ అయితే ఎస్1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే వి డిడ్ంట్ మెన్షన్ అంటే ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలని మనం మెన్షన్ చేయాలి. సో కాబట్టి ఇది ఇఫ్ ఇక్కడ కాదు మెన్షన్ చేయాల్సింది, బీ డాట్ ట్రూ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఇఫ్ బీ డాట్ కోడ్ ఇఫ్ బీ డాట్ ట్రూ అయిందనుకోండి ఇట్ షుడ్ బి మెన్షన్ హియర్ అంటే బీ ట్రూ అయితే ఎస్1కి వెళ్ళాలని మెన్షన్ చేసాం. ఒకవేళ బీ కనుక ఫాల్స్ అయితే ఓ డిడెంట్ మెన్షన్ ఏం ఎగ్జిక్యూట్ చేయాలని మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఓకే, సో దట్ షుడ్ బి ఎక్స్ప్రెస్ అంటే ఇది కనుక ట్రూ అయిందంటే ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కనుక ఫాల్స్ అయితే నోవేర్ అంటే మనం మెన్షన్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ వన్ అలాగే ఇఫ్ బి ఎస్1 ఎల్స్ ఎస్2 అనే స్టేట్మెంట్ని మనం ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాము. దాన్ని ఇక్కడ ఎలా మెన్షన్ చేసామంటే ఇఫ్ ఇన్ కేస్ బీ డాట్ కోడ్ బీ కనుక ట్రూ అయింది అంటే ఇట్ విల్ గో టు ఎస్1, గో టు నెక్స్ట్ ఎస్1 తర్వాత ఎస్1 నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. ఎస్1 నెక్స్ట్ స్టేట్మెంట్ దాకా ఏదైతే ఉంటామో అక్కడికి మూవ్ అయ్యి నెక్స్ట్ ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ బీ డాట్ కోడ్ కనుక ఫాల్స్ అయితే ఇట్ విల్ గో టు ఎస్2 వెళ్ళి ఎస్2 ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ టోటల్ కంటెంట్ మొత్తం ఎస్ కాబట్టి ఇన్ కేస్ ఎస్1 కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ విల్ గో టు ఎస్ నెక్స్ట్. ఒకవేళ ఎస్2 ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ గో టు ఎస్ నెక్స్ట్. ఎందుకంటే ఇదంతా ఎస్ కంప్లీట్ అయిపోతుంది, ఇట్ విల్ గో టు ఎస్ నెక్స్ట్. ఇది కంప్లీట్ అవ్వాలి అంటే ఇది ట్రూ అయింది అనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది ఎస్ నెక్స్ట్కి. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకో ఇది ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అంటే ఎస్ డాట్ నెక్స్ట్ అనేది ఎస్1 డాట్ తర్వాత అన్నా ఉండొచ్చు, ఎస్2 డాట్ తర్వాత ఉన్న కంటెంట్ అన్నా ఎస్ డాట్ నెక్స్ట్ అన్నా అలా ఈక్వల్ అనమాట. నెక్స్ట్ అలాగే వైల్ స్టేట్మెంట్కి సంబంధించి కండిషన్ ఇక్కడ మనం ఇండికేట్ చేస్తాం. ఇక్కడ బిగిన్ తీసుకున్నాం, బిగిన్తో బీ డాట్ కోడ్లోకి వెళ్తుంది కండిషను. ట్రూ అయిందనుకోండి ఇట్ విల్ గో టు ఎస్1 డాట్ కోడ్, మళ్ళీ గో టు బిగిన్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి కండిషన్ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటిల్ బీ డాట్ ఉన్న కోడ్ ఫాల్స్ అయిందంటే లూప్ బ్రేక్ అయిపోయి ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది, బీ డాట్ ఫాల్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ టోటల్ వైల్ లూప్ కండిషన్ ఏదైతే ఉందో ఈ వైల్ లూప్ కండిషను ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఎప్పుడైతే బి అన్నది ఫాల్స్ అవుతుందో వైల్ లూప్లోంచి మనం బయటకు వచ్చేస్తాం. వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఇట్ విల్ రూట్ టైప్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇది బీ డాట్ కోడ్ ట్రూ అయింది అనుకోండి బీ డాట్ కోడ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ బిగిన్కి వెళ్తుంది, మళ్ళీ ఇలా సేమ్ ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది అంటిల్ ఈ బీ డాట్ కోడ్ అనేది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే లూప్లోంచి బయటకు వచ్చి మనకు ఆ లూప్ బయట ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, నెక్స్ట్